యాక్సరీస్ కవర్ ఉంటుంది మేడం. ఇక్కడ బాబిన్ కేస్ ఉంటుంది. ఈ బాబిన్ ఇట్లా తీయాలి. మామూలు మిషన్ ఎట్లా వేస్తాం సేమ్ అంతే ఉంటుంది. దీంట్లో బాబిన్ ఉంటుంది. ఈ బాబిన్ దారం ఫిల్ చేసుకొని బాబిన్ ఇక్కడ పెట్టేసాలి. కిందకి ఇట్లా ప్రెస్ చేయాలి. ఇది థ్రెడ్ స్టాండ్ పైకి లాగాలి. థ్రెడ్ ఇక్కడ పెట్టేసి ఈ స్ప్రింగ్కి ఇట్లా మిడిల్లోకి తీసుకోవాలి మేడం. తీసుకున్న తర్వాత బాబిన్కి వెనకాల నుంచి ముందుకు 5-6 రౌండ్లు చుట్టాలి. ఇట్లా బాబిన్ లోపల ఇది ఇట్లా చుట్టాలి. ఇట్లా చుట్టిన తర్వాత ఇది రైట్కి జరపాలి మేడం. ఈ వీల్ బయటికి లాగాలి. ఎక్సిలేటర్ ప్రెస్ చేస్తే మనకు బాబిన్ దారం ఫిల్ అయిపోతుంది. మనకి ఎంత దారం కావాలో అంత దారం ఫిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టాప్ చేసుకోవాలి. స్పీడ్గా రన్ చేసినప్పుడు పైకి ఎగరకొని ఇట్లా ఫింగర్ సపోర్ట్ పెట్టుకోవాలి. ఇట్లా తర్వాత మళ్ళీ బాబిన్ లెఫ్ట్కి జరిపేసుకోవాలి. ఇది ఇట్లా ఈ వీల్ లోపలికి వేసుకొని బాబిన్ పైకి తీసుకొని ఇక్కడ థ్రెడ్ కట్టర్ ఉంటుంది, కట్ చేసుకోవచ్చు. సైడ్కి ఇది ఉంది కదా, దీని బ్యాక్ నుంచి ఇట్లా ముందుకు అనేసి కట్ అయిపోతుంది. దీంట్లో నుంచి ఇట్లా ఇది బాబిన్ కేసులో పెట్టేసుకోవాలి. ఫస్ట్ దారం ఇక్కడ పెట్టేసుకోండి దీంట్లోకి. నెక్స్ట్ ఇట్లా కిందకి తీసుకొని ఆరో మార్క్స్ ఉన్నది అండి, ఇక్కడ యూటర్న్ తీసుకోవాలి. తర్వాత వీల్ తిప్పితే అవుట్ పైకి వస్తుంది కదా, అది దీనికి రైట్ సైడ్ నుంచి బ్యాక్ నుంచి లోపల తీసుకోవాలి దారం ఇట్లా దీంట్లోకి. ఇట్లనే కిందకి తీసుకొని మళ్ళీ దీన్ని వెనకాలకి ఇలా. తర్వాత సూది పక్కన ఉక్కు ఉంది కదా, ఈడ ఈ ఉక్కులోకి యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ సూది పొజిషన్ పైగా వేసుకోవాలి. ఇట్లా పాదం డౌన్ చేసుకోవాలి. రైట్ హ్యాండ్తో థ్రెడ్ పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్తో ఇది స్లోగా డౌన్ చేసుకోవాలి. ఆపరేటింగ్ మొత్తం స్లోగా చేసుకోవాలి, ఎందుకంటే సన్నం ఉంటుంది ఉక్కు. నిడిల్ టచ్ చేసి పట్టుకోవాలి. ఇట్లా డౌన్ చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇది ఉంది కదా, దీంట్లోకి ఇట్లా యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ నిడిల్ ముందు సైడ్ నుంచి ఒక ఉక్కు వస్తుంది. ఇట్లా నిడిల్ టచ్ చేసి పైకి అనేసి ఉక్కులోకి థ్రెడ్ యాడ్ అయిపోతుంది. దారం ఇట్లా ముందుకు పట్టుకొని ఇది బ్యాక్ అనేసి బ్యాక్ సైడ్ థ్రెడ్ వస్తుంది మేడం. ఈ బ్యాక్ వచ్చిన థ్రెడ్ తీసుకోవాలి ఇట్లా. ఇది నెక్స్ట్ వీల్ చెప్తే బాబిన్ థ్రెడ్ పైకి వచ్చేస్తుంది. ఇట్లా ఈ 2 థ్రెడ్స్ తీసుకొని ఫుట్ పైకి అనుకోని సైడ్కి ఉంటుంది ఇక్కడ, ఇది ఇది లిఫ్ట్ చేసుకోవడానికి. ఈ 2 థ్రెడ్స్ మిడిల్లో నుంచి బ్యాక్ వేసేసుకొని స్ట్రైట్ స్టిచ్కి వచ్చేసి ఏ ఉండాలి, ఇది 2.5లో ఉండాలి. ఇట్లా ఎక్సిలేటర్ ప్రెస్ చేస్తుంటే మనకి మడమ కింద పెట్టేసి ఇట్లా ప్రెస్ చేయాలి. మొత్తం దానిపైన వెయిట్ వేసినాం అనుకో స్పీడ్గా రన్ అవుతుంది. ఇట్లా పెట్టుకొని మనం కంట్రోలింగ్ చేసుకోవచ్చు. ఇది రబ్ చేసుకోవడానికి. ఒకవేళ దూరం కావాలనుకుంటే లెంత్ నెంబర్ పెంచుకుంటే దూరం వస్తుంది, తక్కువ కావాలనుకుంటే తగ్గించుకుంటే దగ్గరకు వస్తుంది. ఇట్లా మనకు ఆప్షన్ ఇది లెంత్ ఆప్షన్. ఆపేసిన తర్వాత స్టాప్ అయిపోయిన తర్వాత క్లాత్ అయిపోయినాక నిడిల్ పొజిషన్ పైకి అనుకొని ఫుట్ పైకి అనుకొని థ్రెడ్ లాగి సైడ్ కట్ చేసుకోవాలి. ఇది స్ట్రైట్ స్టిచ్ మేడం. ఓకేనా, థ్రెడ్ కొంచెం ఎక్స్ట్రా తీసుకొని బ్యాక్ వేసుకోవాలి. తర్వాత శారీ ఫాల్ కుడతాం కదా, C2 సేమ్ ఎడ్జెస్. శారీ ఫాల్ 2 సపరేట్ క్లాతులు కదా మేడం. ఈ ఎడ్జలు ఉంటాయి కదా, 2 కలిపి ఇట్లా మిడిల్లో పెట్టేసాలి. పాదానికి మధ్యలో పెట్టేసి ఇట్లా మిడిల్లో ఫాల్. ఇది శారీ ఫాల్. ఓకేనా, నెక్స్ట్ పీకోకి పాదం చేంజ్ చేసుకోవాలి మేడం. ఇది చేంజ్ చేసుకోవడానికి హెచ్చర్ నుంచి రండి. దీంట్లో ముందు కంటే ఇది ఊడిపోతుంది. పాదం మార్చుకోవాలి పీకోకి. టచ్ చేయొద్దు. ఇది పీకో పాదం. ఇది నార్మల్ పాదం. హోల్ ఉంది కదా, ఈ ఫుట్కి గ్యాప్ ఉంది కదా మేడం, 2 హోల్ టు హోల్ మ్యాచ్ చేయాలి ఇక్కడ కరెక్ట్గా. ఈ హోల్ టు హోల్ మ్యాచ్ చేసి మిడిల్ సన్న రాడ్ ఉంది కదా దీనికి, దానికి అట్లనే ఉంటుంది. పాదం అప్ డౌన్ చేస్తున్నాం కదా, ఇది డౌన్ చేయాలి దానిపైన కరెక్ట్గా ఫిక్స్ అయిపోతుంది. ఈ థ్రెడ్ తీసుకొని ఇక్కడ నుంచి బ్యాక్ వేసుకోవాలి. దీంట్లో నుంచి సేమ్ C2 ఉంటుంది. ఫస్ట్ క్లాత్ని ఫుట్కి ఈక్వల్ దాకా పెట్టేసి ఇట్లా క్లాత్ని ఇక్కడ వరకు పెట్టిన తర్వాత దీంట్లోకి తీసుకొని పైకి లిఫ్ట్ చేసి పట్టుకోవాలి ఇట్లా క్లాత్. ఇది పీకోకి. అంతే, ఫస్ట్ బేసిక్స్ ఇవి మేడం. మళ్ళీ పీక్ అయిపోయిన తర్వాత నార్మల్గా పెట్టేసుకున్నాం. చేంజ్ చేసుకొని మళ్ళీ ఇది ముందుకైనా సూడిపోతుంది. ఇది హోల్ టు హోల్ మ్యాచ్ చేయాలి. మిడిల్లో సన్ రాడ్ పైన అది డౌన్ చేస్తే దీంట్లోకి వచ్చి లాక్ అయిపోతుంది ఇట్లా. అంతే, ఓకేనా.